హలో, నేను మీ సిఎస్ రావు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి. అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఉండేటువంటి ఈవో ధర్మారెడ్డి మాత్రం పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అధికారులు కానీ లేదా అనధికారులు కానీ లేదా ప్రముఖులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళని తమ వైపు తిప్పుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలచడంలో ధర్మారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇలాంటి అధికారిని ఎన్నికల సమయంలో ఖచ్చితంగా బదిలీ చేయాలి అనేది ఇప్పుడు విపక్షాలు ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇలాంటి సందర్భంలో అసలు ధర్మారెడ్డి ఏంటి, ఆయన యాక్టివిటీస్ ఏంటి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ధర్మారెడ్డి స్వస్థలం వచ్చేసి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పారు మంచాల గ్రామం. సో రాయలసీమ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పారు మంచాల గ్రామం నుంచి ఆయన ఉన్నారు. ఆయన స్వస్థలం అది. 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో పరిచయాలు కూడా ఉన్నాయి. 91 బ్యాచ్కి సంబంధించి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి. సో ఢిల్లీ కంటోన్మెంట్ సిఇఓగా పనిచేశారు. సో ఆ సమయంలో ఢిల్లీలో బాగా పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖలో డైరెక్ట్ పదవులు కూడా ఉపయోగించారు, డైరెక్టర్ పదవి చేశారు. కాబట్టి కేంద్ర హోంశాఖలో ఆయనకి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో పరిచయాలు బాగా ఉన్నాయి, విస్తృతమైనటువంటి పరిచయాలు ధర్మారెడ్డికి ఉన్నాయి. అందుకే డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తిరుమల తిరుపతికి తీసుకొచ్చుకున్నారు, అక్కడ ఈవోగా నియమించారు. ఆయన ఈవోగా చేయాల్సిన పనుల కన్నా కూడా మించినటువంటి పనులు చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ధర్మారెడ్డి పైన ఢిల్లీలో క్రిమినల్ కేసు కూడా ఒకటి బుక్ అయింది. అంటే ఆయన అప్పట్లోనే ఢిల్లీలో పనిచేసినప్పుడే ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ అయింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ఆప్యాయంగా, అభిమానంగా ఆయనే కావాలని చెప్పి ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నారు డిప్యుటేషన్ మీద ధర్మారెడ్డిని. ఇక బలవంతపు వసూళ్లు, ఫోర్జరీ, సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలు ధర్మారెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు అవి బలవంతపు వసూళ్లు చేశారని చెప్పి, అలాగే ఫోర్జరీ సంతకాలు, సాక్ష్యాలు తారుమారు చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా పెద్ద నేరంగా కనిపించవు ఏమో, అందుకే ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించారు. సో డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ క్యాడర్కు తీసుకొచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఏం కావాలో అవి తీసుకొచ్చుకున్నారు. తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ క్యాడర్కి సంబంధించి ఐపీఎస్, ఐఏఎస్ఎల్ని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు. అలాగే ఢిల్లీలో ఉండేటువంటి ధర్మారెడ్డి లాంటి వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినటువంటి పనులని, తనకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ధర్మారెడ్డి లాంటి వాళ్ళని ఉపయోగించుకున్నారు. సో ధర్మారెడ్డికి చాలా పరిచయాలు కూడా ఉన్నాయి. 9 ఏళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి బహుశా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఈవోగా ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే ధర్మారెడ్డి. బహుశా ధర్మారెడ్డి ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. 9 ఏళ్ళు ఈవోగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ధర్మారెడ్డి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో పాలకులే చెప్పాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని మాత్రమే తిరుమల తిరుపతిలో పెట్టారు ఈవోగా అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏముంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా ఆయన పదవి నిర్వహించారు. జేఈఓగా 2009లో వైఎస్ఆర్ మరణించే వరకు కూడా జేఈఓగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పదవిలో ఆయన కొనసాగారు ధర్మారెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి ఈఓగా వచ్చారు. రాజశేఖర టైంలోనేమో జేఈఓగా నిర్వహించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాగానే ఈఓగా వచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు. సో అంటే రాజశేఖర రెడ్డి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం, జగన్మోహన్ రెడ్డి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం, లేదంటే ఢిల్లీకి వెళ్తారు ధర్మారెడ్డి. దాని వెనక ఏముంది అనేది మీరు ఆలోచించండి. సో ఈవోగా ఆయన వచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. 2019లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించారు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని తీసుకొచ్చి.
ఢిల్లీ నుంచి. సో కేంద్ర సర్వీస్ అధికారులకు డిప్యుటేషన్ గడువు 3 ఏళ్ళు మాత్రమే. సహజంగా నిబంధనల ప్రకారం, సర్వీస్ రూల్స్ ప్రకారం డిప్యుటేషన్ మీద ఎవరైనా సరే 3 ఇయర్సే ఉంటారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్రానికి 3 ఇయర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి బలమైనటువంటి బంధం కారణంగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగారు. గడువు దాటినప్పటికీ డిప్యుటేషన్ పొడిగించినటువంటి వైసీపీ ప్రభుత్వం. సో జగన్మోహన్ రెడ్డి ఏది కావాలంటే అది నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి బంధం వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలకు అతీతంగా ఉంది. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, అది జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. బహుశా అతీతమైనటువంటి రాజకీయ బంధాన్ని ఈ రూపంలో ఉపయోగించుకొని ఉండవచ్చు. అందుకే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చే 3 సంవత్సరాల గడువు మ్యాక్సిమం ఉంటుంది. దాటినప్పటికి కూడా ధర్మారెడ్డిని ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగానే కొనసాగిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఈవో పదవిని అడ్డం పెట్టుకొని ఏం చేస్తారు ధర్మారెడ్డి అంటే, వ్యాపారవేత్తలు, అలాగే పారిశ్రామికవేత్తలు, లేదా ఎన్ఆర్ఐలు, లేదా ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు వాళ్ళు వచ్చినప్పుడు సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ లేదా జడ్జెస్, ప్రధానంగా జ్యుడిషియల్కి సంబంధించి జ్యుడిషియరీలో ఉండేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి ప్రముఖులతోటి సన్నిహిత సంబంధాలు బాగా పెట్టుకుంటారని చెప్పి ఈయన మీద ఉంది. జడ్జిలకు, ఉన్నతాధికారులకు ఖరీదైనటువంటి బహుమతులు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ కూడా వచ్చింది. ఒక జడ్జికి ఖరీదైనటువంటి ఒక 2 కోట్ల రూపాయల వాచి ఇవ్వడానికి వెళితే ఆయన గెట్అవుట్ అని చెప్పేసి అన్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది. అప్పట్లో స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో కూడా. సో ధర్మారెడ్డికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆయన శ్రీవారి సేవ కన్నా కూడా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు లేదా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళతోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఆ పదవిని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పదవి ద్వారా వైసీపీకి నిధులు సమీకరించేటువంటి పని. సో వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక కామధేనులాగా మారిపోయింది. ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా అక్కడ ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించవలసినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు డైవర్ట్ చేసేసి సొంత ప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నారు. అందుకు తగిన విధంగా ధర్మారెడ్డి వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి మరొక అభియోగం. సో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి 1500 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఈయన ధర్మారెడ్డి వల్ల ఒరిగింది ఏంది అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కుటుంబంలో సభ్యులుగా ఉండేటువంటి కరుణాకర్ రెడ్డి కుమారుడికి 1500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి ఇచ్చారు అనేది అది ఆన్ రికార్డ్ ఉంటుంది. సో ఒకే ఆర్థిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్ట్ ఇవ్వలేదు. గతంలో ఎప్పుడు ఈ కాంట్రాక్ట్ని ఇవ్వలేదు, కానీ ధర్మారెడ్డికి మాత్రమే అది చెల్లింది. ఇక భూములతో కుమ్మక్కయ్యారని ధర్మారెడ్డి పైన ప్రతిపక్షాల ఆరోపణలు ధర్మారెడ్డి మీద అనేకం ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డితోటి కుమ్మక్కయ్యారనేది, అందరితోటి కుమ్మక్క అవుతారు ధర్మారెడ్డి అవసరమైతే. ఆ విషయం విపక్షాలు అనేక సందర్భాల్లో కూడా చెప్పాయి. 2024 మే 14న ఈయన డిప్యుటేషన్ గడువు ముగియబోతుంది. వచ్చే నెల 14కి ముగియబోతుంది. సో డిప్యుటేషన్ ముగిసిన తర్వాత ఆయన వెళ్ళాలి. కానీ మరోసారి పొడిగించకపోతే కేంద్ర సర్వీస్కు వెళ్ళక తప్పదు. బహుశా ఈసారి అవకాశం ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేట అవకాశం లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఎన్నికల సమయంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అక్కడికి వచ్చినప్పుడు, ఎన్నికల సమయం కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని వాళ్ళతోటి లైజనింగ్ నడిపి జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అవి చేసి పెట్టడానికి ధర్మారెడ్డి అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు కూడా కొనసాగుతుంది. కాబట్టి అలాంటి కార్యకలాపాలు చేయకుండా ధర్మారెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయాలి అనేది ఇప్పుడు విపక్షాలు ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్. దీని మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంటుందా లేదా లైట్గా తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.